జనరల్‌గా చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఓవులేషన్ జరిగింది, కనిపిచ్చింది, ఓవులేట్ అయ్యాము అన్న తర్వాత సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌లో పాల్గొంటూ ఉంటారు. బట్ అది నాట్ కరెక్ట్. ఎందుకు అనంటే, న్యాచురల్ సైకిల్‌లో మనకి ప్రెగ్నెన్సీ రావాలి అనంటే 3 డేస్ ముందే మనకి బాడీలో స్పెర్మ్ అనేది ఉండాలి. ఎందుకంటే స్పెర్మ్ ట్రావెల్ చేయడానికి 72 అవర్స్ టైం పడుతుంది. మనకి సర్విక్స్ దగ్గరే ఫిల్టర్ అయిపోతాయి. బెస్ట్ మొటైల్ స్పెర్మ్‌ని సర్విక్స్ లోపలికి ఎంటర్ అయ్యేటట్టు చేస్తుంది. సో అది కదులుకుంటూ పైకి రీచ్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్‌కి రీచ్ అవ్వాలి అనంటే 72 అవర్స్ టైం పడుతుంది. సో అందుకు ముందే ఇంటర్‌కోర్స్‌లో పాల్గొంటేనే మనకి అండం యొక్క లైఫ్ స్పాన్ 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ టైంకి ఆల్రెడీ మన బాడీలో స్పెర్మ్ ఉంటేనే రెండు కలిసి మనకి ఎంబ్రియో అనేది తయారవుతుంది, పిండం అనేది తయారవుతుంది అనమాట. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, ఓవులేషన్ జరిగిన తర్వాత కాంటాక్ట్లో ఉండడం, లేదా ఓవులేషన్ అయింది అన్న తర్వాత కాంటాక్ట్లో ఉండడం స్టార్ట్ చేస్తారు. సో ఇది కరెక్ట్ కాదు. న్యాచురల్ సైకిల్కి ఇది కరెక్ట్ కాదు. ఐయుఐ సైకిల్కి ఇబ్బంది లేదు. ఓవులేషన్ అయిందా లేదా అని డాక్టర్కి స్కాన్లో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఐయుఐ చేస్తారు. ఓవులేషన్ అయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఐయుఐ చేస్తూ ఉంటాం. సో దాంట్లో ఏంటంటే మేము ఆల్రెడీ ముందే ట్రిగర్ ఇస్తాం, అది ప్రీఫిక్స్డ్. సో 36 అవర్స్కి ఓవులేట్ అవుతారు. ఆ టైంలో చూసుకొని మేము ఐయుఐ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా మేము యూట్రస్లోకి స్పర్మ్ అనేది వదిలేస్తున్నాం. సో స్పర్మ్కి ట్రావెల్ చేయాల్సిన టైం అనేది తగ్గిపోయింది. సో డైరెక్ట్గా మీకు ట్యూబ్లోకి వెళ్ళి రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఐయుఐ సైకిల్కి ఓవులేషన్ అయిన తర్వాత మేము డైరెక్ట్ ఐయుఐ చేస్తాం. బట్ న్యాచురల్ సైకిల్లో మీరు కన్సీవ్ అవ్వాలి అనుకునేటప్పుడు ఓవులేషన్కి ముందే ఇంటర్కోర్స్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఫర్టైల్ విండోలో ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మీరు కాంటాక్ట్లో ఉంటే సరిపోతుంది, ఎవ్రీడే ఉండకపోయినా కూడా. సో ఇది టిప్స్ ఫాలో అయితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మీరు ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.